థ్యాంక్ యూ సో మచ్ సుమంత్, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. అదే ఇంకా ఫస్ట్ ఆర్ లాస్ట్ ఎక్కువ మాట్లాడాల్సింది మాట్లాడే. లేదు 100% సుహాసననే మాట్లాడాలి అన్న. నువ్వు ఎప్పుడైనా డౌటే. క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చేస్తున్నా అన్న. సో క్వశ్చన్ ఎంత ఉంటే ఆన్సర్ అంతే వస్తుంది అన్న. ఇప్పుడు నువ్వే మమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చు లేదన్న. అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగినాక మళ్ళీ నేను ఇంటర్వ్యూ అయిపోతా. నువ్వు అడుగు ఫస్ట్, మామూలుగా తలా ఒక క్వశ్చన్ అడుగు మమ్మల్ని ఫస్ట్. కాదన్నా నీకు భయం కాలేదు? అంటే ఇప్పుడు మనం నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఒక సినిమా సెలెక్ట్ చేసినాం, దానికి ఒక టైటిల్ ఫిక్స్ చేసేసినాం. ఆ టైటిల్ ఫిక్స్ చేసేసి దీన్ని ఎట్లా జనాలలోకి తీసుకోవాలన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది మనకు. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం రకరకాల ఐడియాలతోనే. సడన్గా 2 రోజులు 3 రోజుల ముందు టైటిల్ చేంజ్ అనగానే ఏందన్న నీ ఎక్స్ప్రెషన్? ఎక్స్ప్రెషన్ అంటే డౌన్ అయిపోయాను సడన్గా. అంటే కరెక్ట్గా కొన్ని రోజుల ముందు హే భగవాన్ అని అనుకుని బలవంతం నేను వెంటనే అబ్బా అనుకున్నాను. బట్ ఓకే, కంటెంట్ వెళ్ళిపోతుంది అన్న నమ్మకం ఉంది. బట్ మళ్ళీ ఏ సర్టిఫికేట్ వచ్చింది అప్పుడు కూడా మళ్ళీ అబ్బా అనుకున్నాను. అంటే ఇది కొన్ని రోజుల నుంచి హిట్ లేదు, అంబాజీపేట తర్వాత లేదు. ఇదంతా మొత్తానికి దీంతో అయితే వస్తుంది అనుకునే లోపు ఆ ఏ సర్టిఫికేట్ ఒకటి అడ్డుపడి అలా వెళ్తూ. అంటే ఇప్పుడు నేనైనా నా ఫ్రెండ్స్ అయినా వాళ్ళ ఫ్రెండ్స్ మా అంత గ్యాంగ్ ఉంటుంది కదా. నీ సినిమా ఈ సినిమా హిట్ అయితే పోదాం అట్లా లేదన్నా. అరే సుహాసన్న సినిమా చేసిండు పోదాం, లైక్ మనోన్లాగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు నన్ను టాక్ కూడా అడగలే. ఇప్పుడు రాత్రికి బుక్ చేసినాం మళ్ళీ టికెట్లు వేరే ఫ్రెండ్స్తో. టాక్ లేదు, సుహాసన్న సినిమా వచ్చి పోదాం. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నాకు తెలియదు. ఆల్రెడీ ఫస్ట్ టైం చూసావు కదా, సెకండ్ టైం ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్న నాకు? ఉన్నారు, 25 ఉంది. ట్రైన్ లాగా ఉంటుంది ఆ బ్యాచ్. నేను అప్పుడు రైటర్ పద్మ చూసినప్పుడు చూశాను, మనోడు మేము ఫేమస్ జరిగేది. అప్పుడు వస్తే అది 2-3 కార్లు కాన్వేలాగా వెళ్తూ ఉంటారు. అవును, ఏంటి తెలుసా, షూటింగ్కి 10 మంది ఎప్పుడు ఉంటారు. ఏమంటే నాకు సింగిల్గా పడుకోవాలన్నా భయం అంటాడు. అంటే ఒక్కరికి ఉండడం నాకు ఫోబియా అన్న చిన్నప్పటి ఆల్ మంచి క్లోజ్ థిక్ ఫ్రెండ్స్ మీకు? చిన్నప్పటి నుంచి. సో వాళ్ళు ఎక్కడికి పోయినా నాతోనే ఉంటారు. సో ఇప్పుడు నాకు పని లేదనుకో, వాళ్ళు ఎక్కడికైనా పోతున్నాను నేను వాళ్ళతోనే ఉంటాను. ఇదేంది ఓన్లీ సుమంత్తో ఉంటారు అట్లా కాదు, నేను దుర్గాతో ఉంటా, అభినయ్తో ఉంటా. హైదరాబాద్నే కాదు, భీమవరంలో షూటింగ్ జరిగింది కదా, అక్కడ మొత్తం బ్యాచ్ ఉంటారు. మనోడు మొన్న హంపి ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాడు. అన్ని దగ్గరికి అదే బంచి వెళ్తారు. మనోడికి హోటల్ కూడా చూడగానే డిస్కౌంట్ ఇచ్చేస్తారు. అలవాటు పడిపోతుంది. సుమంత్ వస్తున్నాడు అంటే ఓకే 10 రూములు ఓకే కదా సార్ అని చెప్పి డిస్కౌంట్ అడగకముందే ఇచ్చేస్తారు. ఓకే అన్న, నువ్వు ఓకేలే, నువ్వు చెప్పన్నా. 150-160 సినిమాలు చేసి ఉంటాం కదా దగ్గర చేసిందా, లెక్కలేదు. ఇందులో మాత్రం అన్న నువ్వేమనుకోకు, కావాలని నేను డామినేట్ చేస్తున్నానా ఇంటర్వ్యూలల్లా, స్టేజ్ మీద, అతను ఇంటర్వ్యూట్ అయితే నేనే ప్రెస్ మీట్లల్లా డామినేట్ చేయడం కదా, నేనే మాట్లాడమని చెప్పి కావాలని అనిపిస్తుంది నాకు. లేదు, నేనే వీళ్ళిద్దరికి నేను అట్లాగా మాట్లాడలేను, మీరిద్దరే మాట్లాడండి. ఎవరిని క్వశ్చన్ అడిగి నేను తిరుగుతుంటే వాళ్ళు అందుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్గా మాట్లాడాలంటే చేసిన సినిమాలలో ఈ సినిమాలో కొంచెం ఎక్కువ మాట్లాడినాడేమో అనిపించింది నాకు. ఇప్పుడు ఈ సినిమాలో ఒక లైన్ ఎక్స్ట్రా. ఇప్పుడు మీరు మాట్లాడండి అన్న, మీకు ఇష్టమైన ఇన్సిడెంట్ చెప్పండి అన్న ఏదన్నా సినిమాలో. షూటింగ్ ఎన్ని రోజులు చేసి ఉంటారు? కాదు, అసలు నేను మాట్లాడతా అని వెళ్ళిపోతున్నాడు. ఇంకేం ఇంట్రెస్ట్ వస్తుంది నాకు, మొదలెట్టాడు అన్నట్టు వెళ్తున్నాడు. ఈ అన్నతో ఎట్లుంటున్నాయి అన్న ఇది రోజు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ సిచ్యువేషన్? అంటే ఇద్దరం కలిసి, అంటే మూడో మనిషి ఉంటే ఇద్దరం కలిపి ఇంకొకరిని టార్గెట్ చేస్తాం. నేనే బలి వీళ్ళు స్ట్రెస్ పెడుతుంటారు నేను బాగా. అమ్మో చాలా, అసలు వీళ్ళు ఇటు తిప్పి అటు తిప్పి. నేను ఫస్ట్ ఏమనుకున్నాను, సుహాస్కి అలవాటే అంబాజీపేట నుంచి ఊరికి ఏదో ఒకటి అంటాడు. సుదర్శన్ గారు ఇంకా నా టీము మేమిద్దరం కలిసి ఇది ఫస్ట్ టైం సుదర్శన్ అనుకున్నాను. లేదు, 5 days హీ చేంజ్డ్ కంప్లీట్లీ, మారిపోయారు అసలు ఆయనైతే. ఓహో, గోదావరి షూటింగ్లో కూడా అంతే. అవునా? అంటే నా దిక్కులేడు, హీరోయిన్ దిక్కుండు. అంటే హీరోయిన్ కలిపి సుమంత్ నేర్పించేవాళ్ళ, అమాయకుని చేసి ఆడుకునేటోళ్ళు అన్న. మనం ఇలాగే చేస్తాడు, మన అమాయకు సెలెక్ట్ చేసుకుంటాడు. ఫస్ట్ గోపి అన్న ఏందన్న పరిస్థితి అసలు? రైటర్ అక్కడ ఆ టీమే కదా. అవును, కలర్ ఫోటో. సో అక్కడ నుంచి ఇది ఇటు ఎట్లా వచ్చింది? అప్పటి నుంచి అదే ఇంక నాతోనే ట్రావెల్ అవుతున్నాడు కథ. మన ప్రశాంత్ ఉన్నాడు, రైటర్ పద్మ డైరెక్టర్, లైన్ ఇచ్చాడు. మన గోపి అన్న దాన్ని డెవలప్ చేసుకుని ఇది చేద్దామంటే ఓకే దాన్ని, ఇదైతే మంచి కామెడీ ఉంది, నవ్వుకోవచ్చు,
మనం కూడా అన్ని ఇంకా జాలి దయ కరుణ లాంటివి కాకుండా కొంచెం నవ్విద్దాము. మనోడి దగ్గర మంచి విషయం ఏంటంటే ఫస్ట్ సినిమా కలర్ ఫోటో ఏదైతే ఉందో అటు ఇటుగా అందరూ ఆ సర్కిల్లో ఉండే వాళ్ళని డైరెక్టర్లు అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్లని, కో డైరెక్టర్లని, ఏదైతే ఉందో ఒక్కొక్కరిని చేసుకుంటా వస్తున్నాడు. అందరూ ముందు నుంచి తెలిసిన బ్యాచే. ఇప్పుడు గోపి కూడా కలర్ ఫోటో నుంచి కో డైరెక్టర్ గా చేశాడు 2-3 సినిమాలు, సినిమాలు. అలాగే మిగతా డైరెక్టర్లు కూడా ముందు నుంచి పరిచయం ఉన్న డైరెక్టర్లు మనోడికి తెలుసా నీకు? రైటర్ మొత్తం నేను అదే ఆఫీస్ మేము ఒకే ఆఫీస్, రైటర్ పద్మభూషణ్ మేము ఫేమస్, పైన కింద ఉండేది. అట్లా తిరుగుతుంది, అలా ఒకే టీమ్ లాగా మాట్లాడుకునే వాళ్ళం. అప్పటికి అన్న కార్ తీసుకొస్తే కార్ ముంగట అర్ధగంట నిలబడేటోళ్ళం మేము. బాగుండేది కార్ అని. అన్న ముందు ఎట్లుంటుండే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంది, అరే మనం కూడా ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలరా, మనం కూడా బండ్ల నుండి కార్లకు పోవాలి అన్న లెక్క. నేను ఒక్కరే, మీది 3 కార్లు కాన్వాయ్ మీది. తర్వాత మరీ దారుణం తెలుసా, నేను పరిచయం అయినాకే ఒక ఇన్నోవా కొన్నాడు, ఇంకోటి ఏదో మహేంద్ర కార్ కొన్నాడు, మొన్న ఏదో BYD కొన్నాడు. ఎందుకు కొంటున్నావు, నువ్వేమో ట్రావెల్స్ పెట్టుకుంటున్నావు? లేదన్నా బాగుండే లాంగ్ డ్రైవ్స్కి ఇది, మళ్ళీ అది ఎందుకు కొన్నామంటే అది కూడా బాగుంటుంది, ఆ ఫోటో ఎందుకు కొన్నామంటే ఇది కూడా తిరగడానికి బాగుంటుంది. పాపం దిష్టి పెడుతున్నారు. దిష్టి కాదు, ట్రావెల్ కంపెనీ వల్ల కానీ లేదు. నాకు ఎప్పటి నుంచో ఫుల్ ట్రావెలింగ్ ఇష్టం ఉంటే అన్ని ఇప్పుడు నేను చెప్పింది అనుకో, అందుకే కారు కొన్నా అని. ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు, ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు అంటాడు. ఇంటెన్షన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అసలు ఫ్యామిలీలో ఎవరికి కార్ లేదు. చిన్నప్పుడు నేను డిగ్రీ 3rd ఇయర్ అయిపోయినాక కూడా ఫ్యామిలీ చుట్టాల్లో కూడా చెప్తున్నాను నేను, ఎవరికి కరెక్ట్గా కార్ లేదు. ఒక ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి కార్ ఉంది, అట్లా లేదు. అసలు మా గల్లీలోనే ఎవరికి కార్ లేదు. ఒక స్విఫ్ట్ ఉంటుంది మా పాత ఇంటి దగ్గర, ఆ స్విఫ్ట్ అది కూడా ఏమంటారు ట్యాక్సీ, వాడు అడిగితే ఇవ్వపోయేటోడు నడపడానికి. సో ఫిక్స్ అయిపోయినా ఈ సినిమాలలోకి వచ్చినాక కొనాలని ఫిక్స్ అయితే ఫస్ట్ కొనాల్సింది కారు కొందామరా అనుకున్నా. కారు కొన్నాం, అందరం ఎక్కుతున్నాం. 7 మెంబర్సే పడుతున్నారు ఇన్నోవాలో. లేదు ఇంకోటి కొందాం అనుకున్నాం, ఇంకొంచెం కష్టపడదాం అనుకున్నాం. సో ఇంకో కారు కొన్నాం. అట్లా 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 నాకు 6 రోజులకి ఒక 6 కార్లు పడుతున్నారంట కార్లో. అది కొనుక్కో, పెద్దది ఒకటి ఉంటుంది, అదే సినిమాలో కూడా ఉంటుంది పెద్ద కారు ఒకటి. అట్లా కానీ అవన్నీ మంచి కోరికలే కదా. ఇప్పుడు అప్పుడు ఆ కార్ ఎప్పటి నుంచి వెయిట్ చేసి సేమ్ కదా బ్యాక్ డ్రాప్ అందరికి. అదే అంటున్నా నేను, కార్ టాపిక్ ఎందుకు వచ్చింది ఫస్ట్, కార్ పార్క్ చేసినప్పుడు, కారు కొనేటప్పుడు కొనక ముందు అన్న ఆఫీస్కి బైక్ మీద వచ్చాడు అన్న. ఫస్ట్ FZS కట్ చేస్తే FZ నుంచి కట్ చేస్తే బెంజ్ పెట్టింది అన్న ఇంటి, అదే ఆఫీస్ ముంగట. కాదు, మధ్యలో వేరే కార్లు ఉన్నాయి, నేను చూసింది అంట, మధ్యలో నేను స్కిప్ అయినా. బ్రాండ్ బాగుంటది కదా అది వోక్స్వ్యాగన్ ఉండేది, పోలో ఉండేది. ఇదిగో నన్ను మాట్లాడమంటారు, మీరు చెప్పేసుకుంటే మరి నేను ఎలా మాట్లాడతాను, నన్ను చెప్పలేదు. సరే నీ జర్నీ చెప్పు, బైక్ టు బెంజ్లు ఈ లాస్ట్ వోల్వోకి ఎలా వచ్చో ఆ జర్నీ. తమిళ కూడా మంచిగా ఉందన్న, బైక్ టు బెంజ్. నువ్వు చెప్పనా. FZS 2014-15 టైంలో మన చాయ్ బిస్కెట్ అప్పుడు FZ వాడేవాడిని. అప్పుడు వచ్చి పెళ్ళైన తర్వాత కూడా FZ ఉండేది. మజిలీ డియర్ కామ్రేడ్ పడిన తర్వాత స్టార్ట్ అయింది కదా, అప్పుడు వోక్స్వ్యాగన్ కొన్నాను, వోక్స్వ్యాగన్ పోలో. అసలు ఇంకా కొన్నప్పుడే ర్యాలీ స్పోర్ట్స్ కార్ అసలు అది వేసుకుని ఇంకా డియర్ కామ్రేడ్ షూటింగ్లకి దీనికి తిరిగేసేవాడిని. చాలా మజిలీ అప్పుడే ఉంది, మజిలీ అప్పటికే తీసుకుని తర్వాత వోక్స్వ్యాగన్ నుంచి టాటా నెక్సాన్ తీసుకున్నాను. నన్ను అంటున్నావు అన్న చూడు, తీసుకున్నాక వాడి మళ్ళీ అమ్మేసి ఇంకోటి అది అలాగే వోక్స్వ్యాగన్ అమ్మేసి వచ్చిన దాంతో టాటా నెక్సాన్ తీసుకున్నాను. అమ్మినని చెప్పలే కదా అన్న, అట్లా అనుకున్నాను. అమ్మేసి టాటా నెక్సాన్ తీసుకున్నాను.